అయిపోయింది. చూద్దాం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇది బ్రేక్ అయితే డే హై బ్రేక్ అయితే ఇక్కడ స్వింగ్ హై ఉంది ఒకటి, ఇది బ్రేక్ అయితే ఛాన్సెస్ హై వరకు అంటే అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. దీంతో పాటు బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎస్టర్డే హై పైన ఓపెన్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే మాత్రం గ్రీన్ క్యాండిల్ లాగా ఉంది. చూద్దాం. ఇక్కడ ఫామ్ అయితే మనకు రిస్క్ రివార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రిస్క్ కింద పెట్టుకుంటే 100 పాయింట్స్, రివార్డ్ ఎంత వస్తుంది రావట్లేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఇది కాకుండా నిఫ్టీలో ట్రై చేద్దాం. ఓకే, నిఫ్టీలో ఇది సప్లై జోన్ కదా, సప్లై అంటే బిగ్ క్రాష్ ఏం రాలేదు, బట్ కాకపోతే ఇది డే హై ఉంది కాబట్టి సప్లై జోన్ తీసుకోవచ్చు. బట్ కాకపోతే అంత హై ప్రాబిలిటీ కాదు. ఇక్కడ నుంచి క్రాష్ వస్తే ఇది హై ప్రాబిలిటీ అవుతుంది, బట్ ఇక్కడ నుంచి కొంచెమే మూమెంటం డౌన్ సైడ్ ఉంది కాబట్టి సో అంత హై ప్రాబిలిటీ అయితే కాదు. బట్ స్మాల్ స్టాప్ లాస్ వస్తే ట్రై చేద్దాం. మా ప్రాబ్లం చూద్దాం. ఈ క్యాండిల్ ఇంకా 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. బట్ చిన్న క్యాండిల్ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్ ఉంది. ఇట్లా రివర్స్ ఉన్నప్పుడు కొంచెం కాసేసి ఉండాలి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ నిఫ్టీ డౌన్ సైడ్ ఫామ్ అవుతున్నాయి, అంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. రెండు ఒకే డైరెక్షన్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ హై ఉంటుంది. రివర్స్ ఉన్నాయి రెండు. బ్యాంక్ నిఫ్టీ ఇది తీసుకోవచ్చు, బట్ కాకపోతే రిస్క్ రివార్డ్ బాగాలేదు. స్టాప్ లాస్ పెట్టుకుంటే 110 పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్. టార్గెట్ మాత్రం 113 వస్తుంది, అంటే 1:1 అట్లా వస్తుంది. మనం 1:2 అట్లీస్ట్ 1:2 ఉంటేనే ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రాబిలిటీ కాదు. ఒకసారి మిడ్ క్యాప్ చూద్దాం. మిడ్ క్యాప్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ రిస్క్ రివార్డ్ బాగాలేదు. స్టాప్ లాస్ 30, టార్గెట్ ఇదే కాబట్టి వస్తలే. ఇదే సప్లై జోన్ కాబట్టి, ఇది డిమాండ్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం షార్ట్ సైడ్ కూడా ఉండడం కరెక్ట్ కాదు. నిఫ్టీ ఆల్రెడీ ఇది బిగ్ క్యాండిల్ అయిపోయింది. చూద్దాం. ఇక్కడ సిపిఆర్ దగ్గర ఏమైనా ఫామ్ అయినా కూడా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ అంటే సప్లై జోన్ బ్రేక్ చేసింది కాబట్టి పైన ఉంది. సో నిఫ్టీ కూడా సపోర్ట్ జోన్ దగ్గర ఉంటే ఇది ప్రాబిలిటీ కొంచెం హై ఛాన్సెస్. సో మనం అంటే ఫస్ట్ ప్లాన్ చేసుకున్న దానికి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మార్కెట్ మూమెంటం బట్టి మన ప్లాన్స్ కూడా మారితే దాంతోపాటు డెసిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి స్టిక్ అంటే మనం అనుకున్న దానికి కాకుండా డైనమిక్ మనం మారుతూ ఉండాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ దీని కింద క్లోజ్ అయితే నిఫ్టీలో మనం ఒకసారి చూడకపోవడం బెస్ట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు. అయితే కానీ తర్వాత తెలియదు, ఆ వాయిస్ ఒక్కొక్కసారి వస్తలేదు. ఏం పనులు అవి? ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మాత్రం హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మనం ఎలాంటి ట్రేడ్ అయితే ప్లాన్ చేయట్లేదు. ఇంత పెద్ద క్యాండిల్లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 55 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ 110 పాయింట్స్ ఇవ్వాలి కాబట్టి ఇది
ఇలా చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్యాండిల్ పడ్డది కదా, నెక్స్ట్ ఇంకా డౌన్ సైడే ఇంకా క్యాండిల్ అంటే ఇంకా మొత్తం రెడ్ క్యాండిల్స్ ఉంటే ఫామ్ అయ్యి కిందికి పడిపోతాయని ఎంటర్ చేసుకుంటారు. ఎప్పుడైనా కూడా మనం రిస్క్ని చూసుకోవాలి. రివార్డ్ ఓకే, మేము పడవచ్చు పడకపోవచ్చు, అది రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎక్కడ మనం రిస్క్ పెట్టుకోవాలి. రిస్క్ ఇంపార్టెంట్. టార్గెట్ కంటే రివార్డ్ కంటే రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ నువ్వు ఒకసారి క్యాపిటల్ని అంటే రిస్క్ ఎందుకు అంటే మన క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం. వన్స్ నువ్వు క్యాపిటల్ని ప్రొటెక్షన్ చేయగలిగినావు అంటే ఓవర్ ఏ పీరియడ్ నువ్వు మార్కెట్లో ఉండగలుగుతావు. ఉన్నావు అంటే ఆటోమేటిక్గా నీకు ప్రాఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. ట్రేడింగ్ అనేది సర్వైవల్ అనమాట. అంటే నువ్వు ఎన్ని రోజులు మార్కెట్లో ఉంటే నీకు అంత నాలెడ్జ్ వస్తుంది, దాంతోపాటు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా జనరేట్ అవుతాయి. 20 EMI కూడా సపోర్ట్ ఇస్తుంది. చూద్దాం. ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా ఒక సప్లై జోన్ లాగా తీసుకుంటే, సప్లై జోన్ బ్రేక్ కింద రీటెస్ట్ చేసుకొని వెళ్తుంది. దాంతోపాటు 20 EMI కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే మన ఎంట్రీని ప్లాన్ చేసుకుందాం అనుకున్నట్టు. ఇక్కడ ఎంట్రీ చేసుకుంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్పుడు టార్గెట్ మనకు ఈజీగా ఉంటుంది. ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంతకుముందు మనం గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు చేసిన దానికంటే ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఓకే, ఒక 1 లాట్ అయితే ఫస్ట్ యాడ్ చేస్తా. ఇంకా రాలేదు, చూద్దాం. ఇది కొంచెం పైన అయితే పొజిషన్స్ ఓకే, పొజిషన్ నీళ్ళు ఉన్నాయి. చూద్దాం. ఈ క్యాండిల్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇట్లా వీక్ కాకుండా మామూలుగా ఉంటే ఎంట్రీ ప్లాన్ చేసేద్దాం. ఫస్ట్ ఓకే అంటే రన్నింగ్ క్యాండిల్లో ఫుల్ కౌంటెడ్ కాకుండా రన్నింగ్ క్యాండిల్లో నీ కాన్ఫిడెన్స్ ఉంటే 1 లాట్ యాడ్ చేసుకో. నెక్స్ట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ లాట్ యాడ్ చేసుకోవడం బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ యాడ్ చేస్తున్నా. ఓకే, 1 లాట్ యాడ్ చేసిన. ఇది ఓపెన్లో ఉందా? ఓకే, ఎందుకు ఓపెన్లో ఉంది? కొంచెం నాకు కొత్తగా ఉంది. మార్కెట్ ప్రైస్ పెట్టలేదా? ఓకే, ఓకే, మార్కెట్ ప్రైస్ పెట్టుకోండి. ఓకే, ఎంటర్ అయ్యి ఓకే. బ్యాంక్ నిఫ్టీలో మనకు సరిపోవట్లేదు అమౌంట్, కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేస్తా. ఓకే, ఫుల్ క్వాంటిటీ తోటి ఎంటర్ తీసుకున్నాం. నేను ఒక్కసారి దీన్ని సైడ్ బై సైడ్ పెట్టుకుంటా. ఓకే, ఎక్కడ మన ఎంట్రీ ఇవ్వబడ్డది 335 కదా. 335 మనం ఎంత తీసుకేస్తాం? 2500 డివైడెడ్ బై 70 క్వాంటిటీ కాబట్టి 35 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ వస్తుంది. 35 + 35 అంటే 370 ఇది స్టాప్ లాస్. ఆర్ లేకపోతే మనం ఇక్కడ ఒక మనకు ఆప్షన్ ఉంది కదా, సెక్యూర్ ఎగ్జిట్ ఉంది కదా, ఈ సెక్యూర్ ఎగ్జిట్లో పెట్టుకోవచ్చు. 2500 పెట్టుకుంటే $2500 వచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోతుంది మనకి. దీనిలో ఒక ఆప్షన్ ఇది బాగుంది. ఇది ఎందుకంటే మల్టిపుల్
మల్టిపుల్ లెగ్స్ ఉన్నప్పుడు కష్టమవుతుంది. అన్ని మనం రిస్క్ని కామ్ చేసుకొని చేయడం కంటే ఇది బెస్ట్. క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టుకోవడం కంటే ఫస్ట్ అయితే మన రిస్క్ని డిఫైన్ చేసుకున్న తర్వాత మనం చేసుకోవచ్చు. 600-700 ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, చూద్దాం. వెరీ సింపుల్. కొంచెం లేట్ అయింది ఇది. ఇది నాకు చాలా రోజుల తర్వాత చేస్తున్నా కాబట్టి కొంచెం పడుతుంది. ఓకే, ఎంట్రీ యాక్చువల్లీ ఇక్కడ పడాలి, కొంచెం పైన పడ్డది, ఇక్కడ పడ్డది ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ దీని కింద 70 పాయింట్స్. 35/2 అంటే 75 కదా. అక్కడ నుంచి టార్గెట్ 1:2 ఇక్కడ వరకు. ఓకే, 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. టార్గెట్ వస్తుందా? టార్గెట్ వస్తుంది. ఏమైనా రాని మనం రిస్క్ ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మనము బేసిక్ ఎంత అనుకున్నాం, రిస్క్ 2500 అనుకున్నాం కాబట్టి దానికి డబుల్ 5000 వరకు, 5000 వరకు పే చేయడం అనేది ఫస్ట్ రూల్. ఆ తర్వాత మనము మార్కెట్ కండిషన్ బట్టి చేంజ్ చేద్దాం. అంతవరకు చేంజ్ చేయకూడదు. చిన్న చిన్న వాటికి కాకుండా రీజన్ ఉంటేనే మనం అప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ రీజన్ లేకుండా వితౌట్ రీజన్ అసలు ఎగ్జిట్ అవ్వద్దు. ప్రాఫిట్ని చూసి ఎగ్జిట్ అవ్వద్దు. నేను ఎగ్జిట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డే హై కదా, ఇక్కడ ఏమైనా రిజెక్షన్ వస్తే ఇప్పుడు మనం ఎగ్జిట్, అంటే ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తే ఎగ్జిట్ అవ్వద్దు. మనం స్టాప్ లాస్ని తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2500 స్టాప్ లాస్ ఉంది కదా, అప్పుడు దానిలో సగం అంటే 1250 రూపాయలు అంటే అట్లా స్టాప్ లాస్ తగ్గించుకుంటే అది కరెక్ట్. అంటే అక్కడ నుంచి రిజెక్షన్ అవుతే పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్గా. అంతేగాని ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మన టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ వరకు టార్గెట్ ఉంది, అంటే స్పేస్ ఉంది, బట్ మన టార్గెట్ మాత్రం ఇక్కడికి వస్తే అయిపోతుంది. ఓకే, 1500 ప్రాఫిట్ వచ్చింది. కొంచెం వోల్టైల్ ఉంది మార్కెట్, నో ప్రాబ్లం, సెటిల్ అవుతుంది. ఒక 10 అంటే మార్కెట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. చూద్దాం. నిఫ్టీ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే మంచి క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీలో ఎందుకు తీసుకోలేదంటే నియర్ బై మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, అంటే స్పేస్ తక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్పేస్ ఉంది. దాంతోపాటు ఎస్టర్డే హై కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇది కొంచెం హై ఛాన్సెస్ అన్నట్టు. రెండో సేమే మూవ్ అవుతాయి, బట్ కాకపోతే ఇది కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మేబీ అది పడుతుందో ఇది కొంచెం ఆగే అవకాశం ఉంటుంది ఎక్కువ. బట్ చెప్పలేం, ప్రాబిలిటీ అంతే. మార్కెట్ అనేది ప్రాబిలిటీ, ఏది ఏమైనా జరగచ్చు. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇది డే హై, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం మనం ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇది బ్రేక్ అయితే హై ఛాన్సెస్. కొంచెం విక్స్ పాజిటివ్ ఉన్నాయి, అంటే విక్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆప్షన్ సెల్లింగ్ అనేది అంటే బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఈరోజు చూసుకుంటే బెనిఫిట్ రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఆప్షన్ బయింగ్ అయితే ఇప్పటికీ 1:1 ఈజీ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ పడ్డది. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 35 పాయింట్స్ వస్తుంది, అంటే 1:1 వస్తుంది. విక్స్ 3 ఎంత ఉంది, 3% పెరిగింది విక్స్. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. విక్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ, విక్స్ హై ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేయడం బెస్ట్, విక్స్ లో ఉన్నప్పుడు, నెగిటివ్ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్. మనకు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడనే మార్కెట్ అయినా మనకు పెద్ద ప్రాఫిట్ లేదు. కొంచెం అడగానే మనకు అంటే విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మన ఆప్షన్ సెల్లింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. బట్ విక్స్ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మెల్లిమెల్లిగా అది డ్రాప్ అవుతూ ఉంటాయి. సో వన్స్ డ్రాప్ అవుతూ ఉంటే మనకు బెనిఫిట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూద్దాం. $1500 వరకు వచ్చి మళ్ళీ 300-400 దగ్గర ఉంది. నో ప్రాబ్లం, మనం అనుకున్న రిస్క్ అయితే ఇద్దాం. నేను రిస్క్ ఇవ్వడానికి అసలే భయపడను, ఎందుకంటే నేను అనుకున్న రిస్క్ 2500 అందులోనే ఉంది కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఎప్పుడు భయపడాలంటే నా రిస్క్ మించిపోయినప్పుడు నేను భయపడాలంతే.
మనము మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంతేగాని ప్రాఫిట్ లాస్ అని కాదు పట్టించుకోకుండా మన ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. సో నా ప్రాసెస్ ఏంది, ఈరోజు లెవెల్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకున్నాం అనుకున్నా, ఆ లెవెల్ బ్రేక్ అయింది, ఎంట్రీ తీసేసుకున్నాం. ఇది ప్రాసెస్ అంతే. అవుట్కమ్స్ నేను పెద్దగా పట్టించుకోను. లాస్ రాని ప్రాఫిట్ రాని అది అది మార్కెట్, మనం మార్కెట్ మూవ్ చేయలేము. జస్ట్ మార్కెట్లో మన స్ట్రాటజీని ప్రాసెస్ని ఫాలో అవుతాం అంతే. మన రూల్స్ని ప్రాసెస్ని ఫాలో అవుతాం. సో ఆ ఫాలోయింగ్లో మనం కరెక్ట్ అవుతున్నామా లేదని ఇంపార్టెంట్, అంతేగాని ప్రతిసారి ప్రాఫిట్ రావాలి, ప్రతిసారి లాస్ రావద్దు నాకు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నో ప్రాబ్లం. మన ఎంట్రీలో అయితే ఎలాంటి మిస్టేక్ లేదు, పర్ఫెక్ట్ ఎంట్రీనే. చూద్దాం, ఇది బ్రేక్ అయితే స్టాప్ లాస్ ఇద్దాం, ఎగ్జిట్ అయిపోదాం అంతే. $300 $400 నెగిటివ్ ఉంది. ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఈ ఏరియా అనేది ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు, లేదా అది వన్స్ ఇది బ్రేక్ అయితే మనం ఇంకెక్కడ ఎంట్రీ తీసుకుని అర్థం కాదు, కాబట్టి డౌన్ సైడ్ చేయలేము, మళ్ళీ అట్లా అప్ సైడ్ చేయలేము. కాబట్టి అది దీని కింద క్లోజ్ అయితే ఇంకా నేను ట్రేడ్ చేయను, ఫోర్స్ఫుల్గా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మళ్ళీ బయర్స్ ఎంటర్ అవ్వచ్చు, బయర్స్ ఎంటర్ అయితే తీసుకెళ్ళవచ్చు మార్కెట్ని. 500 లాస్ట్లో అవుతున్నాం మనం. 1500 లాస్ట్ నుంచి మళ్ళీ 500 ప్రాఫిట్ నుంచి 500 1500 లాస్ట్కి వచ్చినాం. మళ్ళీ 1500 ప్రాఫిట్ నుంచి 1500 లాస్ట్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు కాస్ట్ ఉంది. సో ఇదంతా మనం పట్టించుకోవాలి, దాన్ని చూస్తామంటే మనకు ఆ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అదంతా నాకు అంటే చాలా రోజుల నుంచి నేను మైండ్ అలా అవుతున్నా, నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఈ వేరియేషన్ చూసి ఫీల్ అవుతా, అంటే ఎమోషన్స్ అవుతూ ఉంటారు. ఓకే, టార్గెట్ కూడా పెట్టేద్దాం. దీంట్లో గెయిన్లో ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది. ఈ గెయిన్లో మనం మన టార్గెట్ ఎంత పెట్టుకుంటే అక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో స్టాప్ లాస్ పెట్టేసుకున్న 2500, టార్గెట్ పెట్టుకున్న 5000. సో మనం ఇప్పుడు వదిలిపెట్టేసిన నో ప్రాబ్లం, అవి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి. అంటే రెండు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ రెండు ఉన్నాయి కదా, 2500 రాగానే రెండు ఎగ్జిట్ అయిపోతాయి, 5000 రాగానే రెండు ఎగ్జిట్ అయిపోతాయి. సింపుల్ మార్కెట్ ఇప్పుడు, వెరీ సింపుల్. ఇది బ్రేక్ అయితే, ఈ డే హై బ్రేక్ అయితే మనం టార్గెట్ హిట్ అవుతాం, లేదు అంటే ఇక రిజెక్షన్ ఏమైనా వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. రెండే అవుట్కమ్స్ ఉన్నాయి ఇంకా. సో లీవ్ ఇట్ వదిలేద్దాం. నేను మళ్ళీ స్టాప్ లాస్ టార్గెట్ ఏది హిట్ అయినా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తా క్లియర్గా. తీసుకొని 1 అవర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. మార్కెట్ ఇక్కడే ఉంది, సైడ్ వేసుకుంది మార్కెట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, పైకి వెళ్తే టార్గెట్ హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్, అంటే 9:23 తీసుకున్నా 10:23 అవుతుంది. స్టిల్ హోల్డింగ్. అదే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి హోల్డ్ చేయగలుగుతున్నాం. ఆప్షన్ బయింగ్ అయితే హోల్డ్ చేయడం అనేది కొంచెం కష్టం. ఆప్షన్ సెల్లింగ్లో మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంతసేపు ఉంటే మనకు అంత బెనిఫిట్ అవుతుంది అని ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, దానివల్ల మనం హోల్డ్ చేయగలుగుతాం. అదే బయింగ్లో మాత్రం అసలు హోల్డ్ చేయలేము కాబట్టి, అందుకని ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం బెస్ట్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ 2 అవర్స్ అవుతుంది నేను ఎంట్రీ తీసుకొని. 9:24కు తీసుకున్న ఎంట్రీ, ఇప్పుడు 11:28 అవుతుంది. 2 అవర్స్ పైన అవుతుంది, అయినా మనకు ఎలాంటి మూమెంట్ లేదు. ప్రాఫిట్ 1500 ఆ రేంజ్లో ప్రాఫిట్ ఉంది. మార్కెట్ చూసుకుంటే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత కన్సల్టేషన్లో ఉంది. డే హై మాత్రం బ్రేక్ చేయలేకపోతుంది. ఈసారి
ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈసారి బ్రేక్ చేస్తే మార్కెట్ వెళ్ళొచ్చు పైకి, లేదా రిజెక్షన్ వస్తే ఇంకా స్టాప్ లాస్ ఇచ్చేస్తా. 1500కి అయితే రిస్క్ పెట్టుకున్నా, చూసుకోవచ్చు. 1500 రిస్క్ చేసిన 5000 మాత్రం అలా కాన్స్టెంట్ ఉంటుంది. మన టార్గెట్ మాత్రం మార్చం, స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ రావడం ఇంపార్టెంట్. చూద్దాం, 3 వరకు వెయిట్ చేస్తా. 3 తర్వాత ఎంత ప్రాఫిట్ ఉంటే ఎంత లాస్ ఉన్నా ఎగ్జిట్ అయిపోతా. ఓకే, 3 అవర్స్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ 2200 2500 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది. మనం ప్రైస్ చూస్తే ఓకే, డే హై అయితే బ్రేక్ అయింది. డే హై బ్రేక్ అయింది. సస్టైన్ అయితే ఓకే, మనకు ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే 1000 రూపీస్కి మార్చేసుకున్నా, లాస్ 5000 పెట్టుకున్నా, ప్రాఫిట్ మాత్రం అంతే, అలాగే 5000 పెట్టుకున్నా. చూద్దాం ట్రయలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా. 3 వరకు వెయిట్ చేస్తా. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ 1 అవర్కి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ టైం 1 అవుతుంది. ఈరోజు ఇప్పటికి 4 అవర్స్ అయింది. మన టార్గెట్ అయితే 1:1 వచ్చింది, బట్ నేనైతే ఎగ్జిట్ కాను. ఇంకా 2 అవర్స్ వెయిట్ చేస్తా. 1 2 3 వరకు, అంటే 2-3 వరకు వెయిట్ చేస్తా. 3 తర్వాత అది ఎక్కడున్నా ఎగ్జిట్ అయిపోతా. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓకే, బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది, మళ్ళీ పైన వెళ్తుంది. చూద్దాం. నేనైతే స్టాప్ లాస్ 1000 రూపాయలు ఉంది కదా, నేను 500 తగ్గించుకుంటా. సో ఈరోజు మన రిస్క్ ట్రేడ్లో 500 ఉంది. 140 అవుతుంది. మన ఎంట్రీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పడ్డది. ఇక్కడ నుంచి మార్కెట్ మన సైడ్ వెళ్ళింది, బట్ కాకపోతే మనకి ఎలా టార్గెట్ మాత్రం రాలేదు. ఇక్కడ నుంచి కరెక్షన్ అంటే ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. డే హై బ్రేక్అవుట్ అయింది. డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అవ్వకుండా హ్యూజ్ ఓకే, ఇది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోతా. ఎంట్రీ ఎక్కడ పడ్డది, 335 కదా. త్రీ 34 పెట్టుకున్నాం. ఓకే, ఇది బ్రేక్ అయితే మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇప్పుడు 3000 వరకు వెళ్ళింది ప్రాఫిట్. 3000 నుంచి కాస్ట్ ఒకవేళ వస్తే కాస్ట్ ఎగ్జిట్ అయిపోతా. నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది ఈరోజు. ఏం జరిగిందంటే ఫస్ట్ గ్యాప్ అప్ అయింది కదా. గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత మనం గ్రీన్ క్యాండిల్ ఫామ్ కానీ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి సైడ్ వేస్ ఉంది, సైడ్ వేస్ టు మన సైడ్ వెళ్ళింది. తర్వాత ఈ బ్రేక్అవుట్ అయింది కదా, డే హై బ్రేక్అవుట్ అయింది కదా, ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. దానివల్ల ఈ మూమెంటం వచ్చింది. చూద్దాం, నెక్స్ట్ ఈ డే హై బ్రేక్ అవుతే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ డే లో నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. చూద్దాం ఈ సపోర్ట్ ఇస్తుందా లేకపోతే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. బ్రేక్అవుట్ ఈ రోజు అయితే మనం లాస్ ఏమి ఉన్నాము, వస్తే 3 వరకు వెయిట్ చేద్దాం. ప్రాఫిట్ అని లేదా కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. డేలో ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మన ఎంట్రీ చూసుకుంటే ఎంట్రీ ఈరోజు ఎక్కడ పడ్డది,
లాంగ్ టైం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎంట్రీ ఇలా ఉంటుంది. టైం చూసుకుంటే 9:23 9:23 అంటే ఇక్కడ 9:23 నుంచి చాలాసేపు ఉన్నాం. ఇట్లాంటి మార్కెట్ కూడా అప్పుడప్పుడు రావాలి. ఇట్లాంటివి వస్తే మన పేషెన్స్ లెవెల్ అనేది అర్థమవుతుంది, ఉంటుంది అనేది. మళ్ళీ రిజెక్షన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ డే లో నుంచి సపోర్ట్ తీసుకుంది. అయితే ఎవరైతే ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నారో వాళ్ళ ఎస్ఎల్స్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ అప్ సైడ్ ఉన్నారు కదా, వాళ్ళ అప్ సైడ్ వాళ్ళ ఎస్ఎల్స్ కింద ఉంటాయి కదా, వాళ్ళ స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్తుంది. యాక్చువల్లీ సార్ ఈరోజు నిఫ్టీ అనేది చాలా పెద్ద బుక్ పెట్టింది. నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఈజీగా పైకి వెళ్ళేది. నిఫ్టీ చాలా వీక్ ఉంది ఈరోజు. అందుకే ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూసుకుంటే మనము ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఎంట్రీ కంటే మనం ఎస్ఎల్ఏ పెట్టుకున్నాం, అంటే యాక్చువల్ ఎస్ఎల్ ఇది. వీడికి వచ్చినా కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకా 1 అవర్ వెయిట్ చేస్తా, 1 అవర్ వెయిట్ చేస్తా. ఇది కూడా తీసేసాం. ఇప్పుడు సప్లై జోన్ ఇది, డిమాండ్ జోన్ ఇది, రెండింటి మధ్యలో ఉంది. ఎటు వెళ్తే అటు మనం టైం 58 అవుతుంది. మార్నింగ్ 9:23 తీసుకున్న ట్రేడ్ ఇంకా హోల్డ్ చేసిన. ఇంకో 2 మినిట్స్ ఉంది, చూద్దాం. ఎగ్జిట్ అయిపోవడానికి ప్లాన్ చేస్తా. మీ క్యాండిల్ ఇది 20 EMI ఉంది కదా, 20 EMI బ్రేక్ అవుతుందా, సపోర్ట్ ఇస్తా. సపోర్ట్ ఇస్తే 3 PM క్యాండిల్ పాజిటివ్ అయితే కొంచెం డికే ఉంటుంది. దానివల్ల ఏమన్నా ప్రైస్ మనకేమన్నా ప్రాఫిట్ పెరగచ్చు. ఓకే, ఎగ్జిట్ అయిపోయినా ఎంత వచ్చింది ప్రాఫిట్ చూద్దాం. ఓకే,
1700 వచ్చింది, అంటే 1:1 కూడా రాలేదు. బట్ మనం రూల్స్ ఫాలో అయినాం, ఏమనుకున్నాం 3 వరకు పెట్టేద్దాం, లేకపోతే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాలనుకున్నాం కాబట్టి ఆ టార్గెట్ రాలేదు, అలాగే స్టాప్ లాస్ రాలేదు. మార్కెట్ సైడ్ ఈరోజు టూ మచ్ రేంజ్ బౌండ్ ఉంది, అందుకే మనకు ప్రాఫిట్ టార్గెట్ ఏది రాకుండా. బట్ ఓకే, సాటిస్ఫైడ్. ఇట్లాంటి ట్రేడ్స్ మంత్లీ 1-2 ఉంటాయి, అప్పుడే మనము మన పేషెన్స్ లెవెల్ అనేది టెస్ట్ చేస్తారు. ఎనీవే ఈరోజు అయితే వెరీ గుడ్. నాకు ఇట్లాంటివి అప్పుడప్పుడు వస్తే నేను ఎంతవరకు ఫాలో అవుతున్న రూల్స్ అనేది నాకు తెలుస్తుంది.